సాధించడం 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 అనుకున్నది కష్టపడి సాధించడం. టైప్ 2 పక్క వాళ్ళని కష్టపెట్టి వాళ్ళని సాధించడం. నేను మాత్రం టైప్ 2 అని నేను అనట్లేదు, మీకు తెలుసుగా. లెట్స్ వెల్కమ్ రచ్ రవి along with his team. అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమి. నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించాలంటే ఇంకొద్దిలో బెండు కావాలరా. అలాగేనమ్మా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నేను MBBS లో ఇంజనీరింగ్ లో సీట్ వచ్చిందమ్మా. రేపు ఎల్లుండో నేను పెద్ద లాయర్ని అవుతాను. ఆ నమ్మకం నాకుంది. నువ్వు నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నావు, నేను నిన్ను పువ్వుల్లో పెట్టి నడిపించుకుంటాను. అమ్మా, ఎంట్రీ కోసం కొద్ది వెనక నుంచి రావా? అమ్మా నడమ్మా. అమ్మను మించి దైవం ఉన్నదా. ఏమైతే నీకు కాలు పెరిగిందిరా. మా అమ్మకు కాలు పెరిగింది. అమ్మా బాము తీసుకొస్తా, జండు బామ్. రేపు చచ్చిపోయేదానికి. అమ్మా అమ్మా ఏందనసు ఏమనుకుంటాను? ఏమో నా కొడుకేంది ఇట్లా నేను ఇంట్లో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన అనుకుంటా. నీకు 2 కొడుకులు, నీకు 1 కొడుకున్నా, నువ్వు కూడా నేర్చుకో. ఇప్పుడు మొగున్నైనా కొడుకునైనా గ్రిప్ లో పెట్టుకోవాలి. లేదనుకో బాగా దాగచ్చి వాడు వీడు ఒకదాన్ని చేసుకోవచ్చు. నెత్తి మీద కూర్చొని మనకు సుక్కలు చూపిస్తాడు. అమ్మా 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 ఎందుకమ్మా నువ్వు నడుస్తున్నావు? అమ్మా రేపు మాప నీకు పెళ్లి చేసి దేవుని దగ్గర పోయేదానికి ఇవన్నీ ఎందుకు సేవలు? అమ్మా ఏంటమ్మా, నేను అంత వయసుందని చాలా చిన్న పిల్లాండి కదా. అప్పుడే పెళ్ళంటావు. అంకుల్ మీరు చెబితే అమ్మ వింటుంది అంకుల్. దేవుడే వింటాడు నువ్వు చెప్తే. నేను ఇంకా బ్యాచులర్ లైఫ్ ని కూడా అనుభవించలేదు. ఏ అంకులే అన్నవే, ఆంటీ అనవే. మేనత్త మేనత్త నువ్వు చెప్పు, నాకెంత పెద్ద వయసు, మొన్ననే 15 ఏళ్ళు 14 వచ్చాయి. అప్పుడే నేను పెళ్లి చేసుకుని ఏం సాధిస్తాను? ఒకసారి వంగి నీ 2 కాళ్ళు పట్టుకో. అమ్మా మేనత్త నువ్వు ఆ మాట అనగానే పట్టుకున్నాను. మామూలుగా అయితే వంగే పర్సనాలిటీ కాదు కదా. అంకుల్ నువ్వు చెప్పు అంకుల్. అప్పుడే పెళ్ళొద్దు. ఇంకొక అయ్యా బాబు గారు, మీది కన్న ప్రేమ అయిపోయింది నా ఇంటి మీద. ఏం అనసూయ బావేడి బావేడి అంటారు. ఇదిగో రాంబాబు లెక్కున్నాడు, రాంబో లెక్కున్నాడు. ఎవరి ఎంతకత్తే నీ అంత అందంగా ఉన్నదా చెప్పు? కాకపోవచ్చు. మీ మేనత్త పెద్ద కూతురు అనసూయరా. పెళ్ళైందిరా. అమ్మా నేనేంటి ఇప్పుడు అమ్మాయిని చేసుకోమంటావేమో, నేను అదిరిపడ్డాను. అంత చేసుకోమని అంత అది లేదు మనకు. అను సారీ, నిన్ను పెళ్లి చేసుకోవటం లేదా నువ్వు ఫీల్ ఏమవ్వకు. నువ్వు నాకు సరి తూగలేవంతే. వచ్చే జన్మకైనా సరే నేను కచ్చిప్ వ్యాస్లర్ తీసుకో. వాట్ ఎవర్ ఇట్, నువ్వేమనుకుంటావు? నాకు రిజర్వేషన్ అనుకో, బుకింగ్ అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బాగా ఒక్క మాట చెప్పరాను, చెప్పు. మొహం అద్దంలో చూసుకో. నువ్వు మా మేనత్త కూతురు కాబట్టి సరిపెట్టుకున్నాను. ఇంకొక సగం అయితే బాగుండేది కాదు. అమ్మా నల్ల కోడి కూడా తెల్ల గుడ్డు పెడతాదే, నువ్వు నన్ను ఎందుకు తెల్లగా కనలేదు? నేను చెప్పేది కూడా అదే నాన్న. చంద్రులోనైనా మార్కుంటది, నీ దగ్గర ఇక్కడ మార్కున్నది. ఒక్కసారి నీలో మార్క చూపెట్టమను, నా ఆస్తి మొత్తం వారికి ఇస్తా. ఎస్ ఎస్. అరే నీకోసం ఫోటో కూడా తెచ్చిండ్రు రే. ఇగో కన్ను ముసుగా అందగత్తని చూడు. చక్కని చుక్కని చూసి కింద పడిపోయినావా నాన్న? అమ్మా అది చక్కని చుక్క కాదు, దేవుడు చేసిన సగం చెక్క. నీకు అర్థం చేసుకో బేట, నేను అక్కడ మాట ఇచ్చిన నా మాటే శాసనం. అమ్మా నీ మాటే శాసనం అంటే నువ్వు శివగామివి కాదు, నేను బాహుబలిని కాదు, ఈ దిక్కుమాలది దేవసాన కాదు. అమ్మా నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా. ఒక్కగానొక్కడికన్నా నల్ల మొగ పోనికి నల్లని కన్నా కూడా చూసుకున్నా. అమ్మా
ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నా నేర్పిస్తా ప్లీజ్ కంట్రోల్. ఇప్పుడు నువ్వు ఎట్టిపోతాను? జిమ్ కి వెళ్ళాలి, 6 ప్యాక్ తగ్గకుండా ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మన ఏడోప తినరు. ఒప్పుకుంటారా? అయ్యో మనం సంపాదించినప్పుడు ది గ్రేట్ మమ్మీ అంటారు, మనం మూలపడే టైంకి వచ్చినప్పుడు గెట్ అవుట్ మమ్మీ అంటారు. పాపం బావా. అత్తమ్మా చూడు చూడు. ఏంటి చూసేది? ఎవరిని చూడ నేను. అమ్మా ఏంటిరా ఏం చేసినవురా నువ్వు? కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చింది. వద్దు వద్దు, ఇక నీకు అమ్మకి ఏం పిలిపించినవురా నువ్వు? ప్లీజ్ టేక్ ద బ్లెస్సింగ్స్ మళ్ళీ. పోలే పోలే, ఇద్దరు బతుకుపోలే. చూసావా, మా అమ్మ మనసు చాలా వెన్న డాల్డా లాంటిది. పైకి మాత్రం డాల్డా లాంటిదంట. ప్లీజ్ కమ్. ఒక పని చేస్తా, నన్ను రాదని చేసుకున్న వాళ్ళు కాపురం ఎట్లా చేస్తారో చూస్తా. ఇది 2 ఏళ్ళలోపు దీన్ని బయటికి వెళ్ళకూడదా? నేను చూసిన దాన్ని ఇచ్చి చేస్తా. రే కొడుకా, అమ్మా 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 నల్ల మొగపోడా బయటికి రా. అమ్మా ఏంటమ్మా? చేసుకున్నావు అమ్మా. మిగతా కార్యక్రమాలకు పండ్లు పూలు తెచ్చుకోపో. ఏంటత్తయ్య? మన వంశం ఇట్లాంటి వంశం కాదు, మన డామినేషన్ ఉండే వంశం. మీ వంశం నా వంశం అత్తయ్య. ఒక 15 రోజులు మొగడికి దూరంగా ఉండాలి మా వంశంలో, లేకపోతే అరిష్టం తాకుతుంది. అంటే టోటల్ గా ఏం జరగకూడదని నాకు అర్థమైపోయింది కదా, లోపడి పో. తెచ్చుకున్నావా? అన్ని తెచ్చానమ్మా. వెళ్ళు వెళ్ళు. చెప్పరైతే చెప్పినా ఎంత చేతులు ఉంటుందో ఏమో. అమ్మ ఓకే అందుకా ఇంకా చూడు. ఇలాంటివన్నీ మన మధ్య జరగకూడదు. నా మాట వినండి. అరే సొంతంగా ఒక థియేటర్ కట్టుకొని ఇప్పుడు సినిమా చూడొద్దంటే ఎలా వద్దు మాలిని? అమ్మా 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 ఏమైందమ్మా? ఎందుకమ్మా అరుస్తున్నావు? ఏం చెప్తాను నాన్న? ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకుంటా. అవి తర్వాత మాట్లాడుకుని నీ పిల్లంతో పని నాకు వద్దురా పంపు. మాలిని అమ్మ ఏదో చెప్తుంది, వెళ్ళు. ఏమైంది అత్తయ్య? కాళ్ళు చేతులు ఎత్తుతూ ఒత్తు. సరస్వం. నువ్వు ఇక్కడ పడుకో. పడుకో పడుకో. మరి లేకపోతే అటెడు పోతే తెల్లారినాక కాఫీ టీ పెట్టుకురా పోయిగా. పొద్దునైపోయిందా? పొద్దునైంది కదా. మాలిని అమ్మా ఏమండి? నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. మాలిని అమ్మని జాగ్రత్తగా చూసుకో. సరేనండి, ఏమో త్వరగా వచ్చేయండి. తక్కువ లేదు నాయన. అత్తయ్య కాఫీ తీసుకోండి. ఈ కాఫీ తాగొద్దన్నాడు డాక్టరు. నాకేదైనా కావాలన్నప్పుడు చెప్తా. అది తెచ్చినప్పుడు మనం తాగుడేంది? గయ్యాలి. గయ్యాలి కాదు, వాడు నాకేం చేసిండు? ఇంత మంచి పొల్లం చూస్తే వీడు చేసుకోడా? ఏం తక్కువైంది నీ చెల్లెకి? అద్దన్నాడు, అందుకోసం వాళ్ళిద్దరు కలవనియా. అంటే ఈ ముసలి కావాలని మమ్మల్ని ఇద్దరిని విడగొడుతుంది. దీని పని చెప్తా. అత్తయ్య అమ్మా నీరసంగా ఉన్నారు, ఏమైంది అత్తయ్య? ఏం చెప్పనమ్మా, రాత్రి కలలో మామయ్య వచ్చి ఒకటే ముచ్చట. పాపం బాగా టైర్డ్ గా ఉన్నారు, గ్లూకోజ్ తీసుకురానా అత్తయ్య? తీసుకురా బిడ్డ. సరే అత్తయ్య. దీని పని ఇలా కాదు మేడం. ఈ శుభ్రంగా ఈ గ్లూకోజ్ లో ఒక మోషన్ టాబ్లెట్ వేసి దీన్ని మంచం ఎక్కించేస్తా. అక్క ఇది నీ ఐడియానే. అత్తయ్య గారు జ్యూస్ తీసుకోండి అత్తయ్య గారు. వా నా కళ్ళతో నేను ఈ సెగ్మెంట్ చూస్తాను అనుకోలేదు అంకుల్. అత్తా కోడలు ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యం. అమ్మా ఏంటమ్మా మీరైనా తాగకూడదు, నాకు తాగించరా? అంత మాటలకు బిడ్డ, నా గుండెవు నువ్వు నీకేకుండా నేను తాగుతానా? అమ్మా తాగించు. అబ్బా నేను మీకు వేరే జ్యూస్ తీసుకొస్తానండి. ఏయ్! అయ్యో ఏమండి, నువ్వు తాగురా. నీకు ఇంకా షో మొదలైంది. మాలిని ఏమండి? అమ్మ అక్కడ పడుకుంటుంది, మన ఇద్దరం ఒకరినొకరిని ఆలోచనలు పంచుకుందామా? అమ్మా ఏంటమ్మా, ఎందుకమ్మా పిలుస్తున్నావు? దాని ఇటు పంపురా. ఏంటత్తయ్య? ఇడ పడుకో నాన్న. ఇక్కడ ఎందుకు? లేదు నాన్న, నా కాలు గుంజపట్టే. ఇడ పడుకో. ఇంకా మోషన్స్ ఆయనకి. మాలిని ఏంటి? సంవత్సరం అయ్యింది థియేటర్ కట్టుకొని ఒక్క షో అయినా చూసానా?
ఎక్కడికి వచ్చేది మీ అమ్మ రోజుకో వ్రతం అని చెప్పి నన్ను బంధిస్తుంది. అమ్మా ఏంద్రా ఇక్కడికి వచ్చినావు? ఎక్కడొక్కడిని పడుకోలేకపోతున్నానమ్మా. ఇవాళ మంచం కొడుకు వ్రతం నడుస్తుంది. తాడు కట్టుకుని పిల్లలు మంచం కొడుకు పట్టుకొని పండుకోవాలి. నువ్వు ఓరా, లోపలికి పో. అక్క నా జీవితాన్ని నువ్వేనా నిలబెట్టక్క, ఏదో ఒక ఐడియా ఇవ్వక్క. ఇది మీ అత్త పాల గ్లాస్ లో కలుపు, సంవత్సరం వరకు కోమా. నువ్వు కూడా ఇది మీ అత్త కలిపావు కదా? ఊరుకో, అన్ని కలిపా. అత్తయ్య, అత్తయ్య గారు. అయ్యో పాపం, మా అత్తయ్య గారు అలసిపోయారు. ఈ రోజు నుంచి నీకు ఏ బంధు పెట్టనమ్మా. ఈ ఒక్క కూల్ డ్రింక్ తాగితే కథమిగా నీకు నాకు. నేను మీ గురించి పాలు తెచ్చాను అత్తయ్య. అయ్యో, అయితే నువ్వు నాకు తాగిపి, నేను నీకు తాగిపిస్తా. అమ్మా ఈ ముద్దుల కొడుకుని మర్చిపోయారా? ఇదంతా పెట్ట ఇవ్వు. అయ్యో ఏమండి, ఏం కలిపినా నాకు చక్కెర వస్తుంది. మీరిద్దరు ఏం కలిపేలే? నాకు అనసూయ వాళ్ళ అత్త ఒక పొట్లం ఇచ్చింది. కూల్ డ్రింక్ లో కలుపు ఒక ఏడాది దాకా పండుకుంటుందని చెప్పింది. నాకు అనసూయ అక్క పొట్లం ఇచ్చింది. మీ అత్తకు పాలలో కలిపి పెట్టు. ఏం ఎంకరేజ్మెంట్. అత్తా కోడలు ఇక్కడ అత్తా కోడలకి ఇచ్చారు. మధ్యలో నాకేనే సౌండ్ లేకుండా రౌండ్ అయింది. 1 year కోమా. ముఖ్య గమనిక, నాకు ఈ స్కిట్ కి ఎలాంటి సంబంధం లేదు, మా అత్తగారు కూడా లేదు, రోజా గారు. అందుకే మ్యాటర్ తెలియకుండా కమిట్ అవ్వకూడదు అనేది. నీ కొడుకు మాత్రం బాబోయ్ మమ్మల్ని అంకులు ఆంటీ మేనత్త చంపాలి అసలు. బాగుంది, అందరూ సూపర్ గా చేశారు. నాగబాబు గారు. బాగుంది రవి, బాగా మెయింటైన్ చేశారు. అందులో అప్పారావు యంగ్ బాయ్ గా బాగా చేశాడు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న చిన్న బాయ్. బాగుంది, బాగా మెయింటైన్ చేశారు.